హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మాతో మా హృదయాలతో నువ్వే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ముఖ్యంగా పాట వినబోచుండగా, వాక్యం చెప్పబోచుండగా ప్రభా మాతో నువ్వే మాట్లాడమని యేసుక్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి గీతం, మంచి సాంగ్స్ విందాం. నా భార్య గ్రేస్ వచ్చి సాంగ్స్ వాడతారు. కృప
కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రేరణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి గీతం, చక్కటి పాట విన్నాం. ఇప్పుడు వాక్యం వినబోచుండగా చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయగల తండ్రి, ఆత్మస్వరూప శక్తి స్వరూపుల నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మాతో మా హృదయాలతో నువ్వు మాట్లాడాలి. వివిధమైన వాక్యము ఫలింపచేయండి. సాతాను వెతుకపోకున్నట్టు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను ఆత్మను దయచేయండి. యేసుక్రీస్తు వర్షణ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమయు ప్రభావములు యుగముగములు చెందునుగాక. మరి ఈరోజు వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రార్థన, యేసయ్య ప్రార్థన. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండకి పోయి సాయంకాలమైన ఒంటరిగా ఉండేది. ఆయన జనసమూహాన్ని పంపివేశాడు. ఎవరు? యేసుక్రీస్తు. పంపివేసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండెక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి క్షణము ప్రార్థన చేసేవాడు. ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేయాలనిపిస్తుందో అప్పుడే ప్రార్థన చేసేవాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, 4వ జాములో ప్రార్థన చేశాడు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు, సిలువ మీద కూడా ప్రార్థన చేశాడు. ప్రతి క్షణము యేసయ్య ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన జీవితము మనకు ఉండాలి. ఈ లోకంలో చాలామందికి ప్రార్థన జీవితం ఉండదు. ప్రార్థన చేయాలా అనే తలంపు ఉండదు. ప్రార్థన చేసుకుందామనే తలంపు ఉండదు. ఏం చేస్తారంటే సాతాను క్రియల్లో పడిపోయి, లోకాశల్లో పడిపోయి ఎంతోమంది జీవితంలో ప్రార్థనను దూరం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఏ విధంగా ప్రార్థన చేశానో మీరు కూడా ఆ విధంగానే ప్రార్థన చేయడని యేసయ్య చెప్తా ఉన్నాడు. అందుకనే పేతురుతో చెప్తా ఉన్నాడు, అందరు శిష్యులతో చెప్పిండు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే యేసుక్రీస్తు లోకంలో శిష్యులకు చెప్పాడు, వాక్యం నేర్పియలే, వాళ్ళకు ప్రార్థన నేర్పించాడు. అంటే ప్రార్థన ద్వారా నువ్వు ఏ కార్యాలైనా నువ్వు చేయగలుగుతావు. ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మనం ముందుకు సాగలేం. దేవుని యొక్క జవాబు మనకు దొరకదు. అయితే అబ్రాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, ప్రతి ఒక్క భక్తులు, దైవజనులు ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకొని ఉన్నారు. ప్రతి క్షణము దేవుని దగ్గర జవాబు పొందుకొని ఉన్నారు. మరి దేవుడు మనకు ఉట్టిగా జవాబు ఇస్తాడా? ఉట్టిగా జవాబు నువ్వు అడగాలి. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టువానికి తీయబడు, అడుగువాడు ప్రతివాడును పొందునని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు యేసయ్య దగ్గరికి పోయి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఏం చేస్తున్నాడు?
ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయడం ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైన ఒంటరిగా లేదు. జనసమూహాన్ని పంపేశాడు. పంపివేసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంత ప్రార్థన. మన జీవితంలో కూడా ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంత ప్రార్థన అంటే ఏంటిది? ఒంటరి అయిన ప్రార్థన. ఒంటరిగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే మన స్వభావము, మన హృదయం మొత్తం దేవుని ఆనుకొని చుట్టుపక్కల ఎవరిని పట్టించుకోకూడదు. ఏకాగ్రత అంటే మనము ఒంటరిగా ఉండాలి. అంటే యేసు ప్రభుని నీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? కుటుంబాన్ని హృదయంలో పెట్టుకుంటారు, లేకపోతే ఏదో ఒక పని హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ప్రతి క్షణం ఏదో ఒక మనసులో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ యేసు మాత్రం ఉండడు హృదయంలో. యేసయ్య ఉండడు హృదయంలో. అంటే హృదయం ఖాళైపోవాలి. హృదయం ఏమైపోవాలి? ఖాళీ చేసుకోవాలి. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. అంటే తండ్రి నా హృదయంలో ఉండాలి, తండ్రితో నేను గడపాలి, తండ్రి దగ్గర ప్రార్థన చేయాలి అని ప్రతి క్షణము దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు అనుకూల సమయంలో ప్రార్థన కొరకు ఎదురు చూసేవాడు. ఈ రోజున మనం ఎదురు చూస్తున్నామా? ఒంటరి ప్రార్థన కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ఒంటరి ప్రార్థన మనకు అవసరం. యేసయ్య లోకంలో ఉండి ప్రతి క్షణము ఆయనకు ఎప్పుడైతే మనస్సులో ప్రేరేపణ వస్తుందో అప్పుడు పోయి ప్రార్థన చేసేవాడు. అందుకని మన జీవితంలో కూడా ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఒకసారి చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కాడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను. ఆయన పెందల కాడనే లేచి ఏం చేస్తున్నాడు? ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను. ఏం చేస్తున్నాడు? అరణ్య ప్రదేశంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గెస్సమనే తోటలో కూడా ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఒక గృహం ఉండాలి, నాకు ప్రార్థన చేసుకోవడానికి ఒక గృహం ఉండాలి, ఆ గృహంలో నేను ప్రార్థన చేయాలి, ఆ ఇంటనే ప్రార్థన చేయాలని ఇల్లు కోసం ఎతుకులాడతారు. మరొకసారి ఊళ్ళల్లో పోవాల్సి వస్తుంది, పెళ్ళిళ్ళలో పోవాల్సి వస్తుంది, మ్యారేజ్లకు ఎక్కడికో పోవాల్సి వస్తుంది. అక్కడ కూడా రూమ్ కోసం వెతుకులాడాలనా? లేదు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ఒక గృహము కావాలి, నాకు ప్రార్థన చేసుకుని ఒక ఇల్లు కావాలని ఎదురు చూడలే. నేను తండ్రితోటి నేను గడుపుతున్నానా, తండ్రితో నేను మాట్లాడుతున్నానా, తండ్రితో ఏకమై ఉన్నానా లేదా అని ఈ విధంగా దేవుడు చూశాడు. కానీ యేసయ్య చూశాడు. కానీ ఆయనే నాకు ఒక ఇల్లు కావాలి, ఆయనతోనే ఉండి ఆయనతోనే ప్రార్థన చేసుకొని ఎక్కడ బైబిల్లో లేదు. ఆయన ప్రతి క్షణము ఒక స్థలాన్ని సిద్ధం చేసుకునేవాడు. ఈ రోజులో నీకుందా ప్రార్థన గది? నువ్వు ఎక్కడైనా చేయి ప్రార్థన ఒక గది నీకుందా. నువ్వు ఏ దేశంలో ఉండైనా ప్రార్థన చేయి, ఏ ఇంట్లోనైనా ఉండైనా ప్రార్థన చేయి, లేకపోతే మీ కుటుంబ సభ్యుల దగ్గర ఉండైనా ప్రార్థన చేయి, ఎక్కడైనా ప్రార్థన చేయి. కానీ ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన గది అంటారు. అయితే ఇక్కడ యేసయ్య హల్లెలూయా ఆయన పెందలకాయ లేచి ఇంకా చాలా చీకటి ఉన్న బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేది. అరణ్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాం. అరణ్యంలో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. యేసయ్య తండ్రి మాత్రమే.
అరణ్యంలోకి వెయ్యి ఒక్కడై ఉండి ఏకాగ్రహుడై, అంటే దేవుని మీద ఆశ కలిగి, ఆ యొక్క తండ్రి మీద ఆశ కలిగి ప్రార్థన చేశాడు యేసయ్య. ఏ రోజులో మనకు ప్రార్థన జీవితం ఉందా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రార్థన లేనిది మనము ఏ కార్యాలు చేయలేము. యేసు ప్రభు ప్రతి క్షణం ఆయనకు ఎప్పుడైతే ఎక్కడైనా ప్రసంగం చెప్పేటప్పుడు ఆ ప్రసంగం ముగించుకొని ఏం చేసిండు, ఆ ప్రార్థన కానీ ఆ యొక్క వాక్యము ఎక్కడైతే చెప్తూ ఉంటాడో ఆ వాక్యాన్ని ముగించుకొని ఏం చేసిండు యేసయ్య, ప్రార్థన చేయడము ప్రారంభించాలి. ఈ రోజులలో మనం ఏం చేయాలి, వాక్యం ఎక్కడైతే ప్రసంగిస్తున్నామో ఆ వాక్యం అయిపోగానే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన వాక్యము ఈ రెండు ఊపిరి లాంటివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయంలో మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం ఏమంటుందంటే, ఆయన జనసమూహం 45వ వచనం, ఆయన జనసమూహను పంపివేయునంతలో ధోని ఎక్కి అద్దరిలున్న బెత్సయిదా ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వేడు కలిపి ప్రార్థన చేయట కొండకు వెళ్ళాను. అరణ్యంలో ప్రార్థన చేశాడు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు, కొండకి వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య రకరకాలుగా ఏరియాలకు పోయి రకరకాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే ఆయనకు ప్రార్థనే ముఖ్యం. ప్రార్థన ద్వారానే ఆయన ముందుకు సాగాడు. అందుకనే మన జీవితంలో కూడా ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. మరి శిష్యులు కూడా ప్రతి క్షణము వాళ్ళకి ఎప్పుడైతే తలంపు వస్తుందో అప్పుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకునేవారు. ఈ రోజున మనం పొందుకుంటున్నామా దేవుని దగ్గర జవాబు? దేవుడు దర్శన రూపంలో మాట్లాడవచ్చు, కళ రూపంలో మాట్లాడవచ్చు, పేరేపల రూపంలో మాట్లాడవచ్చు, నానా రకాలుగా మాట్లాడతాడు దేవుడు. ఆ పిలుపు కొరకు నువ్వు ఎదురు చూడాలంటే నీలో ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన ద్వారానే దేవుడు మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నాతో మాట్లాడు, నా హృదయంతో మాట్లాడు, నా మనసుతో మాట్లాడు, నా తలంపులతో మాట్లాడు, నా ఆలోచనలతో మాట్లాడు ప్రభువా అని ప్రతి క్షణము ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి బోధించేవాడు. వాక్యం ఎక్కడైనా పోయినప్పుడు ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించేవాడు. ఈ రోజుల ప్రార్థన లేకుంటేనే కొంతమంది బోధిస్తూ ఉన్నారు. కానీ ప్రార్థన చేసి బోధిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రార్థన ద్వారానే ఎదుటిన్న వాళ్ళ హృదయాలు మార్చబడతాయి. ప్రభువా, నేను ఒక సువార్తను ప్రకటించబోతున్నాను, వాక్యం చెప్పబోతున్నాను, నీవే నాతో మాట్లాడని ముందుగానే దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని బోధించడం నేర్చుకోవాలి. అందుకని యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఏం చేసిండు, ఆయన వాక్యాన్ని బోధించేవాడు. అందుకని మన జీవితంలో కూడా ఏముండాలి, ప్రార్థన ఉండాలి. అట్లా లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. 5వ అధ్యాయంలో 12వ వచనం, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండి ఉన్న ఒక మనుషుడు ఉండేను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనను వేడుకొనేను.
ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్టి రోగులు కూడా యేసయ్య ఎప్పుడు నాకు కనబడతాడు, ఎప్పుడు నాకు కనబడుతాడు, నా రోగాన్ని దూరం చేసుకోవాలి, యేసయ్య దగ్గర నేను స్వస్థత పొందుకోవాలని కుష్టి రోగులు, గుడ్డివారు చాలామంది ఎదురు చూశారు దేవుని కొరకు. ఆయన చెయ్యి పడితే నేను బాగైతా, ఆయన చెయ్యి పడితే నా అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. ఆయన కుష్టివారు, గుడ్డివారు, కుంటివారు ఎందరో యేసయ్య కొరకు ఎదురు చూశారు. ఈరోజు మనం యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నామా? మనం స్వస్థత కోసం ఎదురు చూసుకుంటున్నామా? ఎందుకంటే అప్పుడు యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కుంటివారు, గుడ్డివారు అనేకులు ఏం చేసిరు? ఆయన హస్తము నా మీద పడితే చాలు నేను బాగుపడతాను, ఆయన చెయ్యి నా మీద పడితే చాలు నేను బాగుపడతా అని కుంటివారు, గుడ్డివారు అనేకులు ఆ యొక్క యేసయ్య కొరకు ఎదురు చూశారు. ఆయన ఎప్పుడు నాకు కనబడుతాడు, ఎప్పుడు ఆయన చెయ్యి నా మీద పడుతుందని ప్రతి క్షణము ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యేసయ్య చెయ్యి నీ మీద పడాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకం పోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మన హృదయంలో ఉన్నాడు. దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నది. కాబట్టి ఆ ఆత్మ ద్వారానే మనం ఏం చేయాలి? ప్రతి క్షణము ప్రార్థన చేస్తూ, దేవా నన్ను ముట్టండి, నన్ను తాకండి, నాకు చక్కటి ఆరోగ్యం కలుగజేయండి అని ప్రతి క్షణము ఏం చేయాలి? ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఏం చేయాలి? దేవుని దగ్గర వేడుకోవాలి. అయితే యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి క్షణము ప్రార్థన చేసి, తండ్రి దగ్గర ప్రార్థన చేసి, నేను ఇక ఈ ఏరియాకు పోతున్నా, అనేకులకు నేను సువార్తను ప్రకటించాలి, అనేకులను నేను బాగు చేయాలని ప్రతి క్షణము తండ్రి దగ్గర ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? లేదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? లేదు. ప్రార్థన అనేది దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ప్రతి క్షణము ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఏ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఒకప్పుడు పేతురు అబద్ధికుడు, 3 సార్లు అబద్ధం ఆడాడు, యేసయ్య నాకు ఎవరో తెలియదని. తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, దేవుని యొక్క అభిషేకంతో నింపబడ్డాడో, ఆ కానించి ఆయన ప్రార్థన పరుడుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన చేయడం ప్రారంభించాడో అప్పుడే పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు మంచిగా నిద్రపోయారు. నిద్రకు విలువనిచ్చారు. నాకు నిద్రమే ముఖ్యం, మాకు నిద్ర ముఖ్యం, ప్రార్థన ముఖ్యంగా నిద్ర ముఖ్యమని ఊరికే నిద్ర కోసం ఆలోచించుకున్నారు. ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకున్నారో అప్పుడు ఆ కానించి వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన పరులుగా జీవించారు. ఈ రోజులలో చాలామంది ప్రార్థనకు దూరం అయిపోతున్నారు, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు, దేవుడిచ్చే దీవెనలకు దూరం అయిపోతున్నారు, దేవుడిచ్చే వరం నుంచి దూరం అయిపోతున్నారు. అంతెందుకు దూరం అయిపోతున్నారు అంటే ప్రార్థన శక్తి లేక, ప్రార్థన బలం లేక, ప్రార్థన నడిపింపు లేక. అందుకని యేసయ్య దగ్గర మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా నాకు ప్రార్థన నేర్పించండి, ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశావు, సిలువ మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశావు, అరణ్యంలో ఉండి ప్రార్థన చేశావు, ప్రతి క్షణము నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. మరి అసలు ప్రార్థన శక్తి నాకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మరి మోషే కాలంలో కూడా మోషే కూడా ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తేనే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ప్రార్థన ద్వారానే ఆకాశం నుంచి మన్నా కురిపించబడ్డ. ఏదైనా ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకున్నాడు. యెహోషువ సూర్య చంద్రులను ఆపాడు. మరి ఏలియా 3.5 సంవత్సరాల దాకా వర్షం పడకపోతే మరలా ప్రార్థన చేయగానే వర్షం పడ్డది. అంత ఎందుకు జరిగింది?
ప్రార్థన ద్వారా. అంటే ప్రార్థనలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎవరిని ధ్యానించినట్టు? యేసయ్యను ధ్యానించినట్టు. నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్యను నువ్వు స్తుతించినట్టు. నువ్వు ప్రార్థన చేసి యేసయ్యను మహిమ పరిచినట్టు. ఏదైనా కానీ ప్రార్థన ద్వారానే మనము చేయడానికి మనం ముందుకు సాగాలి. లాస్ట్ ఒక అధ్యాయము చెప్పి నేను ముగించేసేస్తాను. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. హల్లెలూయా. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి 4 దినములు అయిపోయింది. అయితే 41 ఏమంటున్నాడు? అంతటా వారు ఆ రాయిని తీసివేసిరు. ఎవరు తీసేశారు? శిష్యుడు తీసేశారు. యేసు కన్నులెత్తి పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కన్నులెత్తి ఎక్కడికి ఎత్తాడు? ఆకాశం వైపు. కన్నులెత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నా. మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అంటే పైకి కన్నులెత్తి ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు గార్చాడు. ఆయన రకరకాలుగా ప్రార్థన చేశాడు. యేసయ్య రకరకాల ప్రార్థనలు చేశాడు. కన్నీటి ప్రార్థన కూడా చేశాడు. కొండ మీద ప్రార్థన చేసి ప్రతి క్షణము ఆయనకి ఎప్పుడైతే వీలై ఉన్నదో అప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. ఆఖరికి లాజర్ దగ్గర కూడా ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధి దగ్గర పోయి కూడా కన్నీళ్లు గార్చాడు. ఆ రాయిని తీసివేసినప్పుడు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసిండు. నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే థ్యాంక్స్ చెప్తున్నాడు ఆయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు దేవుడు. ఏ రోజున మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? నాకు ఘనకార్యాలు చేసినందుకు వందనాలు, నా పట్ల గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు, నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, నాకు మంచి చక్కటి బలం ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, నేను ఏ పనులు చేసినా కూడా ఆ పనిలో నాకు బలం శక్తిని ఇస్తున్నందుకు వందనాలని నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించావా? లేవు. ఎప్పుడు చూసినా మన సొంత ఆలోచనలు, మన సొంత బుద్ధుల కొరకే చూసుకుంటాం. కానీ యేసయ్య మీద ఆధారపడి, దేవా నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు అని ఎప్పుడైనా మనం చెల్లిస్తున్నామా? లేదు. చెల్లించాలి. యేసయ్య లాజరు విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏం చేయాలి? మన కుటుంబ సభ్యులు కానీ మన తోటి వారి విషయంలో కానీ ప్రతి క్షణం మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. మన విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు ప్రార్థన శక్తి కావాలి, నాకు ప్రార్థన బలం కావాలి, వాక్యము నాకు నేర్పించు ప్రభా, వాక్య ప్రకారం నడవాల ప్రభా, వాక్యం మీద ఆధారపడి జీవించాల ప్రభా అని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను వెంబడిద్దాం. కాబట్టి యేసయ్య ప్రతి క్షణము ఆయన రకరకాల ప్రార్థన చేశాడు. కొండ మీద ప్రార్థన చేశాడు, అరణ్యంలో ప్రార్థన చేశాడు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు, ఆఖరికి సిలువ మీద కూడా ప్రార్థన చేశాడు. ఆయన ఒక్క ఇంట్లోనే ఉండి ప్రార్థన చెయ్యలేదు. మనం కూడా ఒక్కటి ఇంట్లో ఉండి ప్రార్థన చేయకూడదు. మనము ఎప్పుడైతే మనం బయటకు సేవ పోతాం, బయటకు పోయి సేవ చేస్తాం, మనం బయట పోయి ఆ కుటుంబ సభ్యుల దగ్గర కానీ మనం ఎక్కడికైనా మనం కుటుంబ సభ్యుల దగ్గర పోతాం, అక్కడ కూడా ఇల్లు కొరకు మనం చూడకూడదు. ప్రార్థన గది మనకు ఉండాలి. ఆ ప్రార్థన గది ఎక్కడైతే ప్రార్థన చేస్తే అదే ప్రార్థన గదిగా మార్చబడుతుంది. కాబట్టి మనం యేసయ్య మీద ఆధారపడదాం. యేసయ్య ఏం చేశాడు? ప్రతి క్షణం ప్రార్థన చేశాడు. నువ్వు కూడా ప్రార్థన సంపాదించుకో, ప్రార్థన శక్తిని సంపాదించుకో, ప్రార్థన మీద ఆధారపడు. ఈ వాక్యం సన్నద్ధం, ఈ వాక్యం దేవుడు దించునుగా. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినందుకు వందనాలు.
యేసయ్య భూమి మీద నువ్వు ఎట్లయితే ప్రార్థన చేశావో ప్రభా, మేము కూడా ఆ విధంగా ప్రార్థన చేసే శక్తిని, బలం, ఆత్మను అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.